వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. 1,00,000 కోట్ల వ్యయంతో ప్రపంచ రాజధాని అమరావతి అని మన బాబు గారు ఓదరగొట్టే అమరావతిని భ్రమరావతి అని ఎందుకంటారో అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అర్థమవుతుంది. చూస్తున్నారుగా హైకోర్టు భవనం. మన బాబు గారి పాలనలో వరుణ దేవుడు పాపం అటువైపు వచ్చే సాహసం చేయడు. పొరపాటున వస్తే కొద్దిపాటి వర్షానికే అది పరిస్థితి. అదే హైకోర్టు భవనం చూస్తున్నారు ఎలా ఉందో. ఇప్పుడు దీనికి ముందు తెలంగాణ హైకోర్టు భవనం గురించి ఒకసారి తెలుసుకుందాం. 1920వ సంవత్సరంలో 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అద్భుతమైన కట్టడం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు భవనం. అప్పట్లో దానికి ఖర్చు 18,22,750 రూపాయలు. మొదట్లో హైకోర్టు ఆఫ్ హైదరాబాద్ గా సేవలు అందించిన ఆ భవనం 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించినప్పుడు మొన్న 2014లో రాష్ట్రం విడిపోయే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు భవనంగా సేవలందించింది. అంతటి దాదాపుగా 105 సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరని అద్భుతమైన కట్టడం. ఇప్పుడు మన బాబు గారు అమరావతిలో నిర్మించిన హైకోర్టు భవనం దగ్గరికి వద్దాం. 4 ఎకరాల విస్తీర్ణంలో 2.2 లక్షల చదరపు అడుగులలో నిర్మించిన హైకోర్టు భవనానికి అయిన ఖర్చు అక్షరాల 157 కోట్ల రూపాయలు. 2019లో అందుబాటులోకి వచ్చిన ఈ భవనం ప్రారంభించిన కొద్ది రోజులకే ముఖద్వారం విరిగిపోవడం, అక్కడ ఉన్న గాంధీ గారి విగ్రహం దెబ్బతింటాం, ఇక కొద్దిపాటి వర్షానికే చూస్తున్నారుగా అది పరిస్థితి. కమింగ్ ఈవెంట్స్ క్యాచ్ దేర్ షాడోస్ అన్నట్టు మన బాబు గారు చెప్తున్నటువంటి ప్రపంచ రాజధాని అమరావతిలో నిర్మాణాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతాయి అనడానికి ఏకమేడల్ లాంటి కట్టడాలు ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.